పేరు ఊరు చెప్పండి సార్. నా పేరు ఆదినారాయణ అమ్మ. నెల్లూరు జిల్లాలో పంచాయతీరాజ్లో ఎండోగా చేసి రిటైర్ అయినాము. తర్వాత ఇక్కడ పిల్లలు ఉద్యోగరీత్యా ఇక్కడే ఉద్యోగాలు వస్తే మేము రిటైర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చాము. ఇక్కడ అంటే ఏది సార్ ఇది అడ్రస్? మంగళగిరి. ఓకే. మీ పేరు మేడం? నా పేరు భాగ్యలక్ష్మి. చెప్పండి సార్, ఇది మిద్దె తోట పెంచుతున్నారు ఇంట్రెస్ట్ మేడం గారికే సార్? బాగా ఇంట్రెస్ట్. ఇట్లా వస్తూ చెప్పండి సార్, అవి చూపిస్తూ. ఇది నారింజ మొక్కమ్మ. మొక్కలు ఇచ్చాము. ఇది 3వ కాపు వేస్తుంది. సొరకాయలు బాగా లావు సైజు వచ్చినాయి. 2 కాపులు అయిపోయినాయి. 3వ కాపు. స్వీట్లు ఏమైనా సార్? ఎక్కడి నుండి తెచ్చారు సార్? ఇక్కడ అంజూరం చెట్టు అది కను కొంత కాయలు కాసిన తర్వాత వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇక్కడ వంగ చెట్లు వేసాను. వాటిని కూడా బాగానే కాస్తున్నాయి. వంగ చెట్టు మేడం గారు కదా వేసింది. చామంతి వంగ చెట్టు వేసింది మేడం గారు. ఈ పాలకూర, ఈ తోటకూర దొడ్డు కూడా మేడం గారిదే. ఆ చెట్టు బాగా 4-5 కాపులు వేసిందమ్మా. మంచిగానే కాపు. ఇదేం జామ సార్? తైవాన్ జామ. చాలా బాగుంటుంది టేస్ట్, ఎందుకు తెలియదు కానీ చింత చెట్టు. ఇదేం చింత చెట్టు సార్? చింత కూడా పెట్టినారు. వాళ్ళు దానిలో దిగాలంటే వాళ్ళకి భయంగా ఉండేది. సరే ఎందుకు ఇలా ఉపయోగించుకుంటారు? వీళ్ళు బర్త్డేలు అప్పుడు లెమన్ గ్రాస్ సార్? ఓకే సార్. సపోటా. సపోటాలు కూడా చాలా బాగా వచ్చినట్టున్నాయి. సీతాఫలం సార్ అది? సపోటా ఆల్రెడీ ఒక కాపు వస్తే తీసాము, మళ్ళీ పిందెలు వస్తుంది. ఈ డిజైన్స్ మేడం, డిజైన్స్ ఎవరే సార్ గోడలకి? మీ బాబునా సార్? మీ పేరన్నా? అరుణ్. ఓకే. తమలపాకు మొక్కలు పెంచుకున్నాము. ఏంటంటే తమలపాకు తీగలన్నీ కూడా లైట్లో 4 పక్కల ఇట్లా లోపల కూడా కట్టేసి వాటిని పాటించాలనేది ఆలోచిస్తున్నాం. చాలా బాగుంటుంది సార్. 4 పక్కల 6 వేసాం, ఇట్లా ఎక్కిస్తున్నాము. ఇది డ్రాగన్ అమ్మాయి. డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఏంటంటే ఇది ఏదైనా వస్తుంది ఎక్కించి చెయ్యాలా. ఇది ఒక కాపు కాసింది, ఇప్పటికే కాపు కాసింది. అక్కడ ఉంది కదా సార్ డ్రాగన్? ఇక్కడ కూడా ఇంకోటి డ్రాగన్. ఇది కూడా ఆల్రెడీ కాపు వచ్చిందే సార్? ఒకసారి కాసిందమ్మా. సీజన్ అయిపోయింది, మళ్ళీ సీజన్. ఇదేం సార్, ఆరెంజా? ఇది కమల అమ్మా. ఇది కమల చెట్టు. ఇది కూడా ఆల్రెడీ ఒక కాపు కాసింది. మరి కింద ఏదైనా భూమిలో అయితే బాగానే వచ్చిండేది. ఏర్లు అంతా విస్తృతం ఇది రణపాల. ఆయుర్వేదానికి పనికి వస్తుంది సార్. మూత్రపిండంలో రాళ్ళు కరగడానికి బాగా పనికి వస్తుంది అంటారు వీటి కషాయం. అంటే ఆకులు వాటర్లో వేసి వేడి చేసి తాగేసేయడమా సార్? కషాయం, ఆకులు కషాయం అయితే మూత్రపిండం. అంటే మీ నాన్నగారు ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నారు. ఇక్కడ
సన్నపాయలాకమ్మ, ఇది సన్నపాయలాక అంటారు దీన్ని. సన్నపాయలకు. ఈ మధ్య మధ్యలో ఇది ఆకుకూర. ఇది ఇది సీతమ్మ వారి జడలని ఒకటి పెంచుతున్నాం. అక్కడ వరుసగా వేసాము. క్రోటనా సార్? క్రోటన్ మొక్కలు ఈ వరుసలో ఉండే అన్నీ కూడా క్రోటన్ మొక్కలు. ఇది నీడలో పెరుగుతాయి, ఎండ తగిలితే చచ్చిపోతాయి ఇవన్నీ కూడా. అవునా సార్? అందుకని షేడ్ నెట్ కిందనే ఉంచాం. ఇవన్నీ కూడా వెరైటీస్. వీటి కోసం పైన షెడ్ ఏర్పాటు చేశారు సార్. షెడ్ పెట్టాము. అన్నీ కూడా క్రోటన్ మొక్కలు, ఒక రకమైనటువంటి క్రోటన్ మొక్కలు. ఇది కూడా క్రోటనేనా సార్? ఇవన్నీ కూడా ఆ టైప్ ఇది నాగజముడు మొక్క. ఇది నాగజముడు దేనికైనా పనికి వస్తుంది సార్ అది? నాగజముడు మంచిగా లోపల ఇండోర్ ప్లాంట్. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్లో ఇది ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది అంటే ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది. ఓకే ఓకే సార్. ఎక్కువ ఆక్సిజన్ వచ్చే ఇది మల్టీవిటమిన్ మొక్క అని ఇచ్చారమ్మా. ఇది మల్టీవిటమిన్ మొక్క. రేర్ ప్లాంట్. ఎక్కడ తీసుకొచ్చారు సార్ అది? ఇది వేరే మన కడియం నర్సరీలోనే తెచ్చాము. ఓకే సార్. చూడ్డానికి కరివేపాకు లాగా కనిపిస్తుంది కానీ తెలియదు కానీ ఫ్లవర్స్ బాగా వస్తాయి. చాలా బాగా వస్తుంది. ఇది ఫర్న్ మొక్క. ఇది ఫెర్న్ మొక్క అంటే దేనికి? ఫెర్న్ మామూలుగా నీడలో బాగా పెరుగుతుంది చెట్టు. ఇలాగే ఆకులు బాగా వస్తుంది. కింద కూడా ఉన్నాయి మొక్కల్లో వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒక కలర్డ్ ప్లాంట్కి. చాలా బాగుంది సార్ మిద్దె తోట. మిద్దె తోట పెట్టాలనే ఆలోచన ఎవరు సార్, మీదా మేడందే సార్? మేడం గారి ఆలోచన అమ్మా. ఇది ఆలోచన ఉంది. ఇవి కొన్ని తెచ్చి ఉన్నాయి, ఇంకా ఇవి నాటాలి, వేరే కుండీల్లో వేయాలి. ఓకే సార్. ఉన్నాయి. ఇప్పుడు ఇది టమాటో నారు పెరకాలమ్మా, ముదిరిపోయింది. ఇది టమాటో ఈ పాదు సార్ విడిగా వేయాలి. ఇది దొండపాదు. ఇది దొండపాదు మా ఎదుగుతున్న తెగులు వచ్చి కొంత డ్యామేజ్ అయింది. ఒక వెరైటీ అమ్మా. ఇది చామంతిలో పెద్దవి కావు, ఇవి చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మంచి మిద్దె తోటని పరిచయం చేశారు మేడం గారు. ఇలా బాగా కూర్చొని కూడా మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఇలాంటి తోటల్ని పెంచడం వల్ల మంచి ఆహ్లాదకరం, ఆక్సిజన్ అన్నీ బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి.